సూర్యాపేట జిల్లాలో పోలీస్ స్టేషన్ల వార్షిక తనిఖీలో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహ ఈ రోజు చివ్వెంల పోలీస్ స్టేషన్ను సందర్శించారు. డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐ రాజశేఖర్, ఎస్ఐ మహేశ్వర్తో పాటు పోలీస్ సిబ్బంది ఎస్పీకి స్వాగతం పలికారు. సిబ్బంది కవాతు ప్రదర్శించగా ఎస్పీ పోలీస్ పరికరాలను పరిశీలించారు. తర్వాత సిబ్బందితో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. విధుల నిర్వహణపై పలు సూచనలు అందించారు. స్టేషన్ ఆవరణలో మొక్కలు కూడా నాటారు. అంతకుముందు ప్రజలకు అందించే పోలీస్ సేవలు, నేరాల నమోదు, పెండింగ్ కేసులు, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ మోసాల పరిస్థితి, కేసుల దర్యాప్తు, సీసీ కెమెరాల అమలు, మహిళల భద్రత వంటి అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ ప్రజల భద్రత, శాంతి భద్రతల రక్షణలో పోలీసులు పటిష్టంగా పనిచేస్తున్నారు. ప్రతి ఫిర్యాదుపై వేగంగా స్పందించి పారదర్శకంగా న్యాయం అందించాలి. విధుల పట్ల ప్రతి పోలీస్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. పోలీస్ సిబ్బందికి ప్రేరణనిస్తూ నైతిక విలువలతో కూడిన సేవను ప్రజలకు అందించాలని ఎస్పీ స్పష్టం చేశారు. ఈరోజు చివ్వెంల పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీలో భాగంగా ఈరోజు చివ్వెంల పోలీస్ స్టేషన్ని తనిఖీ చేయడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ తనిఖీలో కేసుల యొక్క దర్యాప్తు వేగం ఎలా ఉంది, క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉందా, అదేవిధంగా చివ్వెంల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండేటువంటి ముఖ్యమైన ఎస్టాబ్లిష్మెంట్స్ ఏమున్నాయి, వాటి దగ్గర సెక్యూరిటీ ఎలా ఉంది, నేషనల్ హైవేస్ మీద ఈ రోడ్డు ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయి, వాటిని నివారణకి ఏ చర్యలు తీసుకోవాలి, చివ్వెంల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి బ్యాడ్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి పర్సన్స్ ఎవరు, వాళ్ళ మీద ఏమైనా హిస్టరీ షీట్స్ ఓపెన్ చేసినామా, ఆ హిస్టరీ షీట్స్ ఓపెన్ చేసిన వారి మీద ఎలాంటి నిఘా ఉంది, సో నేరాలు నిరోధించడానికి పోలీస్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, అదేవిధంగా నమోదైనటువంటి నేరాల్లో ఎంత త్వరితగా యాక్షన్ తీసుకుంటుంది, సో ప్రజలతోటి పోలీసులు మమేకం అవుతున్నారా, అదేవిధంగా మనకు ప్రకృతి వైపరీత్యాలు, డిజాస్టర్ మేనేజ్మెంట్, వరదలు, అదేవిధంగా వర్షాలు, ఈ విధమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు పోలీసు ఎలా ప్రజలకు సేవలు అందిస్తుంది, అదేవిధంగా సైబర్ నేరాల పట్ల ప్రజల్ని జాగృతకరం చేస్తున్నారా, గాంజాయి వంటి తీవ్రమైనటువంటి సమాజంలో గాంజాయిని అరికట్టడానికి ఈ చివ్వెంల పోలీస్ ఏ విధంగా పనిచేస్తుంది, ఇవన్నీ గత 2 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉండే క్రైమ్ రేటు ఇప్పుడు ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఇంకా మున్ముందు మనం మంచి పోలీసింగ్ ఇవ్వాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా పోలీసులో క్రమశిక్షణ, డిసిప్లిన్, ఫిట్నెస్ ఏ విధంగా ఉంది, దాని మీద మనం ఈ వార్షిక తనిఖీలో గమనించడం జరుగుతుంది. అదేవిధంగా పోలీస్ స్టేషన్ రికార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారా, అప్డేట్ చేయడం మూలంగా మనకు ఎందులో ఏమైనా నిర్లక్ష్యం వహిస్తున్నారా, ఇది కూడా మనం ఈ వార్షిక తనిఖీలో చూడడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు చివ్వెంల పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. సో చివ్వెంల ఎస్ఐ గారు, అదే సిఐ సూర్యాపేట రూరల్, డిఎస్పి సూర్యాపేట, వీళ్ళందరూ కూడా ఇక్కడికి హాజరుగా ఉన్నారు. వాళ్ళ సమక్షంలో అన్నిటి మీద కూలంకషంగా పరిశీలించి తర్వాత వాళ్ళకు ఇన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మంచి పోలీసింగ్ ఇవ్వాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని సూచించడం జరుగుతుంది.